ఓం నమో వెంకటేశాయ. భక్తి చైతన్య కేంద్రాలైన ఆలయాల సందర్శిని క్షేత్రదర్శినికి సుస్వాగతం. ఈనాటి క్షేత్రదర్శినిలో మనం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి సమీపంలో వెలసిన అన్నా గణపతి నవగ్రహ సిద్ధిపీఠం విశేషాలను తిలకిద్దాం. నాసిక్ క్షేత్రం నుండి 20 కిలోమీటర్ల దూరంలో గల విహిద్గాంలో నెలవైన శ్రీ అన్నా గణపతి నవగ్రహ సిద్ధపీఠం ఓ ప్రముఖ దర్శనీయ స్థలం. ఈ సిద్ధపీఠం నవీనమైనది అయినా ఎన్నో ఆధ్యాత్మిక సాధనా విశిష్టతలకు ఆలవాలమైంది. చుట్టూ పరుచుకుని ఉన్న పచ్చటి పొలాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడి వెలసిన శ్రీ అన్నా గణపతి నవగ్రహ సిద్ధపీఠంలో 42 అడుగుల భారీ గణపతి విగ్రహం ఆరంభంలోనే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. నమస్త లోకశంకరం నిరస్త దైత్యకుంజరం దరీతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం అంటూ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సరాగయుక్తం సాక్షర శుద్ధంగా సచందోబద్ధంగా రచించిన గణేశ పంచరత్న స్తోత్రం వర్ణించినట్టుగా దివ్య భవ్య తేజోమూర్తిగా దర్శనమిస్తాడు ఈ సమున్నత చతురానన అన్నా గణపతి. ముక్తి సాధనా సూచకమైన మోదకాన్ని చేతిలో ధరించి దుష్టులకు విఘ్నాన్ని, శిష్టులకు విఘ్న నివారణను కలిగించే మహాగణపతి. చతుర్ముఖాలతో పూర్ణచంద్రునిలా మహోజ్వల కాంతియుక్తుడై సిద్ధపీఠం ప్రవేశద్వారం వద్ద దర్శనమిస్తాడు. దైవత్వము, ప్రసన్నత, శాంతత్వము, తేజస్సులను 4 ముఖాలలో ప్రతిఫలిస్తుండగా శ్రీ అన్నా గణపతి భక్తానందకారకుడై దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం గతాశుభాశునాశకం నమామి తం వినాయకం. సర్వదేవతా నిలయమైన సిద్ధపీఠంలో ఎందరో దేవతామూర్తుల్ని భక్తులు దర్శించవచ్చు. అత్రి అనసూయ తనయుడైన శ్రీ గురు దత్తాత్రేయుడు ప్రత్యేక మందిరంలో కొలువై దర్శనమిస్తాడు. సురసేనాధీశ్వరుడు, తారకాసుర సంహారి, త్రిపురారి సుపుత్రుడైన కార్తికేయుడు తన సహోదరుడైన లంబోదరునితో కూడి దర్శనమిచ్చే ఈ కార్తికేయ మందిరం నెమలి పెంచాలతో అలంకృతమై భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక భావాలను కలగజేస్తుంది. శ్రీరామలక్ష్మణులను అపహరించిన అహిరావణ వధకై పంచముఖాకృతిని స్వీకరించిన శ్రీ పంచముఖి ఆంజనేయుడు వీరత్వము, భక్తితత్వము కలగలిసి వెలసిన మూర్తిగా దర్శనమిస్తాడు.
పంచముఖి ఆంజనేయ స్వామి మందిరానికి ఎదురుగా 10,000 రుద్రాక్షలతో అలంకృతమైన మండపంలో శ్రీ రుద్రాక్ష మహాదేవాలయం మహాద్భుత భావనల్ని కలిగిస్తుంది. త్రినేత్రుని విరాట్ రూపానికి సాక్షీభూతంగా ఈ రుద్రాక్ష మందిరం భక్తులకు దర్శనమిస్తుంది. సకలలోక విఘ్న నివారకుడైన అన్నాగణపతి సిద్ధపీఠంలో మానవుల బాగోగులకు కారకులైన నవగ్రహాల ఆలయాలు నవరత్నాల్లా దర్శనమిస్తాయి. దక్షిణ భారతదేశంలోని అన్ని ఆలయాలలో నవగ్రహాల ప్రతిష్టను చేస్తారు. ప్రధాన దైవాన్ని దర్శించడానికై వచ్చే భక్తులు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ గ్రహాలకు ప్రదక్షిణలు చేయటం సత్సంప్రదాయంగా వస్తోంది. శ్రీ అన్నాగణపతి సిద్ధపీఠంలో నవగ్రహాలు పత్నీ సహితులై ప్రత్యేక ఆలయాలలో ఆయుధ సవాహన సహితులై దివ్య పుష్పమాలికాధారులై దర్శనమిస్తారు. గ్రహాల పేరు మీద ఏర్పడిన దినాలలో గ్రహనామాన్ని అనుసరించి ఆ రోజున ఆ గ్రహదేవతకు ప్రత్యేక పూజలు సేవలను నిర్వహిస్తారు. ప్రతి ఆలయంలోనూ భక్తుల అవగాహనకై ఆయా గ్రహాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచారు నిర్వాహకులు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో ముకుటభూషణం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం హిమకుండ మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవర్తారం భార్గవం ప్రణమామ్యహం నీలాంచన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్వరం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్శనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రౌ రౌద్రాత్మకం ఘోరౌ తం కేతుం ప్రణమామ్యహం తం కేతుం ప్రణమామ్యహం. శ్రీ అన్నాగణపతి సిద్ధమందిర ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సంబంధించిన 27 రకాల మొక్కల్ని పెంచుతున్నారు. ఆ విధంగానే గణేశునికి అత్యంత ప్రియమైన గరికకు సంబంధించిన 21 రకాల గరికల్ని సిద్ధపీఠం ప్రాంగణంలో నాటారు. వినాయక చవితి నాడు విఘ్నేశునికి జరిపే
గరిక పూజలో 21 గరికల్ని ఉపయోగిస్తారు. ఆ విధంగా 21 రకాలైన గరిక జాతుల్ని ఈ పీఠంలో చూడగలగటం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు భక్తులు. శ్రీ అన్నా గణపతి సిద్ధపీఠంలోని ఈ మందిరం అత్యంత విశిష్టమైనది. ఈ మందిరంలో కాలభైరవుడు, వాస్తుపురుషుడు, దుర్గాదేవి గణపతితో పాటు త్రిలోకాధిపతి అయిన మహేంద్రుడు కూడా దర్శనమిస్తాడు. పచ్చని ప్రాంగణంలో శివలింగానికి ఇరువైపులా కూర్చుని పిల్లన గ్రోవిని తబలా వాయిద్యాన్ని మ్రోగిస్తున్నట్టుగా కనిపించే గణపతి విగ్రహాలు భక్తులకు నవీన ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నాదప్రియుడైన తన తండ్రిని విద్యాప్రదాయకుడైన విఘ్ననాయకుడు నాదోపాసనతో మురిపించే ఈ అద్భుత దృశ్యాన్ని శ్రీ అన్నా గణపతి సిద్ధపీఠంలో తిలకించి తరిస్తారు భక్తులు. నలభై 42 అడుగుల భారీ అన్నా గణపతి విగ్రహం, ప్రత్యేక నవగ్రహ ఆలయాలు, 21 గరిక జాతులు, మహేంద్రుని ఆలయం వంటి ఎన్నో విశిష్టతలకు ఆలవాలమైన శ్రీ అన్నా గణపతి సిద్ధపీఠం నాసిక్ క్షేత్ర దర్శనంలో భాగంగా తప్పక దర్శించాల్సిన ఒక విశేష క్షేత్రంగా భావిస్తారు భక్తులు. ఆత్మసని ప్రజాసని పశుసని లోకధన్యభయసని అమి ప్రజామ్మే కరోత్పన్నం వయోరేతు అస్మాసుదత. ఇప్పుడు త్రేతాయుగ కాలం నాటి జటాయు మందిర్ను దర్శిద్దాం. ఇక్కడ గల తీర్థ విశేషాలను తెలుసుకుందాం. మహారణ్యమైన దండకారణ్యంలో తాపసాశ్రమ మండలాల నడుమ ఫలభరితాలైన మహావృక్షాల పరివేష్టితమైన నాటి పంచవటీ ప్రాంతమే నేటి నాసిక్ పట్టణం. ఈ ప్రాంతంలో సీతా సమేతుడై దశరథ నందనుడు తన వనవాస సమయంలో అధిక భాగాన్ని గడిపాడు. భూత భవిష్యత్ వర్తమానాలను దర్శించగలిగిన మహారుషి అగస్త్యుని ఆతిథ్యాన్ని ఈ ప్రాంతంలోని స్వీకరించాడు రఘురాముడు. ఆ మహారుషి సూచన మేరకు పంచవటిలో కుటీరాన్ని నిర్మించుకునే నిమిత్తం అగస్త్యాశ్రమం నుండి బయలుదేరిన రామునికి మార్గమధ్యంలో మహాకాయంతో కూడిన దృఢమైన గద్ద ఒకటి కనపడింది. ఆ భీమపరాక్రమమైన పక్షి జటాయువు. దండకారణ్యంలోని ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాజుగా చలామణి అవుతున్న పక్షిరాజు ఆ జటాయు. అలనాడు దండకారణ్యంలో పంచవటికి సమీపాన గల జటాయు నివాస ప్రాంతం నేడు టాకేద్ గ్రామంగా పిలువబడుతోంది. నాసిక్ పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో గల ఈ టాకేద్ గ్రామం జటాయు నివాసస్థలిగా, జటాయు రావణ సంగ్రామ క్షేత్రంగా, జటాయు నిర్యాణ ప్రాంతంగా ప్రసిద్ధికెక్కింది. రామాయణ ఇతిహాస ఘట్టానికి గుర్తుగా ఇక్కడ జటాయు మందిరం వెలసింది. సీతాపహరణ ఘట్టంలో దుష్ట రావణునితో పోరాడిన పక్షీంద్రుని స్మృతికై ఈ జటాయు మందిరం నిర్మించబడింది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన రెక్కలను చాచి ఉన్న జటాయు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జటాయు మందిర పైభాగంలో మృదంగం, తాళం వంటి వాయిద్యాలను ధరించిన విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాల పైవరసులు పరస్పరం చేతులు కలిపి పట్టుకున్న స్త్రీ పురుషుల విగ్రహాలు చూపరులకు ఆసక్తిని కలిగిస్తాయి. మందిర ప్రవేశ ద్వారం పైభాగంలో శేషసాయి విగ్రహం భవ్యంగా దర్శనమిస్తుంది.
శేషపాన్పుపై పవళించిన శ్రీమన్నారాయణుని పాదాలను ఒత్తుతున్న లక్ష్మీదేవిని, స్వామి నాభి నుండి ఆవిర్భవించిన కమల పుష్పంపై ఆసీనుడైన చతుర్ముఖ బ్రహ్మను కూడా ఇక్కడ తిలకించవచ్చు. మందిర ప్రవేశ ద్వారానికి ఇరువైపులా పాశ్చాత్య వస్త్రధారణతో గదలను ధరించి నిలబడి ఉన్న రెండు వింతైన పురుష విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి. సరళ సుందరమైన ఈ మందిరం అంతర్భాగంలో శ్రీరాముని ఒడిలో వాలి ఉన్న జటాయు విగ్రహాన్ని చూడవచ్చు. రాముల వారికి ప్రక్కని నీటి పాత్రను చేతపట్టుకుని నిలిచి ఉన్న లక్ష్మణస్వామిని కూడా చూడవచ్చు. విగతజీవుడై తలను వాల్చిన జటాయువును అత్యంత ప్రేమతో, అభిమానంతో అక్కున చేర్చుకున్న శ్రీరాముడు జటామకుటంతో కాక విరబోసుకున్న కురులతో దర్శనమిస్తాడు. తన తండ్రి అయిన దశరథునికి ప్రియ స్నేహితుడు, అత్యంత ప్రీతిపాత్రుడు అయిన జటాయు మరణం వల్ల కలిగిన దుఃఖానికి గుర్తుగా ఇలా కురులను విరబోసుకుని కనిపిస్తాడు శ్రీరాముడు. వాల్మీకి రామాయణంలోని జటాయు వృత్తాంతం అత్యంత భక్తిభరితం, పుణ్యదాయకం. అగస్త్య మహాముని ఆశ్రమం నుండి పంచవటి వైపుకు పయనిస్తున్న సీతారామ లక్ష్మణులకు ఓ చెట్టుపై కూర్చుని ఉన్న జటాయువు కనిపిస్తాడు. భీకర రూపంతో ఉన్న ఆ గెద్దను చూసి పక్షి రూపంలోని రాక్షసుడేమోనని అనుమానిస్తారు. వారి అనుమానాన్ని నివృత్తి చేశాడు జటాయువు. ధనుర్బాణాలను ధరించి నిలిచిన రామలక్ష్మణుల్ని చూస్తూ, ఉవాచవత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః. నాయనా రామా, నన్ను నీ తండ్రి స్నేహితునిగా తలచు అని చెప్పాడు జటాయువు. ఆ మాటలను విని ఆశ్చర్యచకితులైన దశరథ పుత్రులు, ఓ పక్షిరాజా, నీ పేరేమి, నీ పుట్టుపూర్వోత్తరాలేమి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ జటాయువు, రామలక్ష్మణులారా, నన్ను జటాయువు అని పిలుస్తారు. బ్రహ్మమానసపుత్రుడు, ప్రజాపతి అయిన కాశ్యపుని భార్యలలో వినుత ఒకతే. ఆమెకు అనూరుడు, గరుత్మంతుడు అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో సూర్యుని రథసారథి అయిన అనూరుని కుమారులమే నేను, నా అన్న అయిన సంపాతి. మా తల్లి పేరు సేని అని వివరించాడు జటాయువు. రామచంద్ర, శంబరాసురుడనే రాక్షసునితో జరిగిన యుద్ధంలో నేను దశరథుడిని కాపాడాను. నాటి నుండి మా ఇద్దరికీ గాఢమైన స్నేహం కలిగింది. నా పరమమిత్రుడైన దశరథుని కుమారుడువైన నిన్ను చూసి అమిత సంతోషం కలిగింది అని పలికిన జటాయువును అమితమైన ఆదరంతో పూజించాడు శ్రీరాముడు. కేవలం ఒక పక్షి అయిన జటాయువును పూజించి తండ్రి మిత్రుడు కూడా తండ్రి వలె పూజ్యుడనే ధర్మసూక్ష్మాన్ని లోకానికి తెలియజేశాడు ధర్మస్వరూపుడైన శ్రీరాముడు. శ్రీరాముని వినయానికి, పెద్దల పట్ల గౌరవ భావానికి సంతోషించిన జటాయువు, ఇదం హి దుర్గం కాంతరం మృగరాక్షస సేవితం సీతాంచతాత రక్షిష్యే త్వయి యాతి సలక్ష్మణి అని పలికాడు. రామా, ఇది దట్టమైన ఘోరారణ్యం. ఇక్కడ క్రూర మృగాలు, దుష్టులైన రాక్షసులు సంచరిస్తూ ఉంటారు. నీవు లక్ష్మణుడితో కూడి పర్ణశాల నుండి దూరంగా వెళ్ళినప్పుడు నేను సీతమ్మను కనిపెట్టుకుని ఉండి రక్షణను కల్పిస్తాను అని చెప్పాడు జటాయువు. మిత్రుని బిడ్డలను తన స్వంత బిడ్డల వలె కంటికి రెప్పలా రక్షించాలని మహత్తర సామాజిక సందేశాన్ని తన మాటల ద్వారా తెలిపాడు జటాయువు. ఆ విధంగా రామలక్ష్మణులు లోకకంటకులైన రాక్షసుల్ని సంహరించడానికై పంచవటి నుండి దూరంగా వెళ్ళినప్పుడు జటాయువు సీతాదేవి రక్షణార్థమై పెట్టని కోటలా నిలిచేవాడు.
అటువంటి మహోదాత్త చరితుడైన జటాయువు రావణుని చేతిలో హతుడైనప్పుడు శ్రీరాముడు తీవ్రంగా విలపించాడు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం ఇంకా తీరకముందే దండకారణ్యం వంటి భీకర అరణ్యంలో తమకు పెద్ద దిక్కుగా నిలిచిన జటాయువు మరణంతో తీరని శోకంతో మునిగిపోయాడు సాకేతరాముడు. ఈ కరుణామయ దృశ్యాన్ని జటాయు మందిరంలో భక్తులు వీక్షిస్తారు. విగత జీవుడైన జటాయువును తన బాహువులతో పొదివి పట్టుకున్న ఆ రఘురాముని వదనంలోని ఆ దైన్యపు ఛాయలు ఎంతటి కర్కసులనైనా కరిగించివేయగలవు. సీతా పరిరక్షణకై తన ప్రాణాలను సైతం తృణీకరించిన ఆ శ్యాననందనుకి శ్రీరాముడే స్వయంగా అంత్య సంస్కారాలను నిర్వహించాడు. ఓ పక్షికి ఓ మహారాజాదిరాజు అంత్యక్రియలు నిర్వహించడం ఓ అద్భుతమైన మానవీయ ఘట్టం. ఉపకారం చేసిన వారు అల్పులైనా అబలలైనా బ్రతికినంతకాలం స్మరించుకోవాలనే దివ్య మానవతా సందేశాన్ని అందిస్తుంది జటాయు మరణ ఘట్టం. సీతమ్మ రక్షణార్థం తన ప్రాణాలను తృణీకరించిన జటాయువుకు గల జటాయు మందిరం నిజంగా అపూర్వం, అనుపమానం. మరిన్ని అద్భుత ఆలయాలు, వాటి విశేషాలతో మీ ముందుకు వస్తాం. ఓం నమో వెంకటేశాయ.